రాజన్న సిరిసిల్ల జిల్లా మండపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో రాములవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కేసీఆర్ నగర్ హనుమాన్ దేవాలయంలోని రాములవారి విగ్రహాలు ధ్వంసం స్థానికంగా ఉద్రిక్తత దారితీసింది. ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. हिंदू देवालय पैदारुड़ा देवालय पैदारुड़ा चप्पाले चप्पाले తంగల్పల్లి మండలంలో ఉన్నటువంటి మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగినటువంటి శ్రీరాముల వారి విగ్రహం ధ్వంసం కారణంగా ఈ రోజు వందలాది మంది కార్యకర్తలు వీడికి వచ్చి ఈ రోజు నిరసన తెలుపుతా ఉన్నాం. అయ్యా పోలీసులారా, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని వారు శిక్షించకపోతే మరి ఇదే రకంగా మేము ఉద్యమం ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మరి హిందువుల పైన, హిందూ దేవాలయాల పైన ఇదే రకంగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఈ చట్టాలు ఏం చేస్తున్నాయని అడుగుతా ఉన్నాం. వెంటనే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వారిపైన వెంటనే వారిపైన యాక్షన్ తీసుకోకపోతే మరి మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మండపల్లి గ్రామంలో రాములవారి హనుమాన్ టెంపుల్ లోపల నిన్నటి కేసీఆర్ కాలనీ లోపల నిన్నటి రోజున గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాముని తలను ధ్వంసం చేయడం జరిగింది. రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కేవలం హిందూ దేవాలయాల పైన, హిందూ ఆలయాల పైన అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున అక్కడ ఉన్న కొంతమంది ముస్లిం చెందిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక సంఘటన జరిగిన సందర్భంలో, అక్కడ వేడుకల సందర్భంలో అక్కడ పార్టీ చేసుకున్న ఆడవాళ్ళకు కూడా నిన్న జరిగిన ఘటనలో ఉంది. ఆ వారే దాడి చేశారని అక్కడ కాలనీ వాసులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇంటెన్షనల్ గా కావాలని హిందూ దేవాలయ పైన దాడిగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా పోలీసు వారు అక్కడ ఘటన జరిగిన తర్వాత ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి. కానీ అవన్నీ ఏం కాకుండా అక్కడ పోలీసు వారు చేరుకొని అక్కడ రాముడి తలను తీసి వారే అట్టి పెట్టిన ఘటన కూడా మనం